హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే జిమ్కి అయితే వచ్చేసానండి. ఈ రోజు నుంచి అయితే నేను సిక్స్ ప్యాక్ అయితే స్టార్ట్ చేశానండి. సిక్స్ ప్యాక్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేనైతే సీరియస్గా 6 ఇయర్స్ నుంచి అయితే రెగ్యులర్ వర్కౌట్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ ఫిట్నెస్ ఇండస్ట్రీలో మనం 20 ఏళ్ళ నుంచి ఉన్నాం, కానీ ఎప్పుడూ నేను సిక్స్ ప్యాక్ చేయాలని అనుకోలేదు. ఈసారి మాత్రం సిక్స్ ప్యాక్ చేద్దామని అయితే చాలా ఫిక్స్ అయిపోయాను. ఈ మధ్యలో రెగ్యులర్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా, అయితే చాలామంది మోటివేట్ అవుతున్నారు. అందుకే వాళ్ళ కోసం ఒక కొత్త ఛాలెంజ్ అయితే తీసుకుందాం. మనం ఇన్ని రోజులు బాడీ బిల్డింగ్ అంటే మంచి బాడీ షేప్లో ఉండాలి, మోడల్లా ఉండాలని మాత్రమే అనుకున్నాను. కానీ నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు కదా, నేనెందుకు సిక్స్ ప్యాక్ చేయకూడదని అయితే నాది నేను ఛాలెంజ్ చేసుకున్నాను. కాబట్టి డే 1 అండి, ఈ రోజు నుంచి అయితే నేను సిక్స్ ప్యాక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. డే 1 నుంచి అయితే నేను రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తాను. సిక్స్ ప్యాక్ కోసం నేను ఏమేమి చేస్తున్నాను, రెగ్యులర్ అప్డేట్స్ అయితే ప్రతిరోజు వీడియోస్లో అయితే పెడతాను. చూడండి, సిక్స్ ప్యాక్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. దీనికి రెగ్యులర్ డైట్ అనేది చాలా స్ట్రిక్ట్లీగా ఉండాల్సి వస్తుందండి. షుగర్ కానీ, ఆయిల్ కానీ, తర్వాత రైస్ కానీ టచ్ అయితే చేయొద్దు. కానీ రెగ్యులర్గా నేను ఇంత బిజీగా ఉన్నా కూడా బాడీ మీద ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం సంపాదించిన సంపాదన అంతా తీసుకుపోయి మా హాస్పిటళ్ళకైతే పెట్టాల్సి వస్తుంది. అదేదో ఫస్ట్ హెల్త్ మీద ఫోకస్ చేసుకొని ఉంటే, హెల్త్ సంపాదించుకుంటే డబ్బు తక్కువ సంపాదించుకున్నా కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అందరూ ఫస్ట్ డబ్బు సంపాదించడం వెనుక పడడం కన్నా ఫస్ట్ హెల్త్ని సంపాదించుకోండి. ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటే తర్వాత ఆటోమేటిక్గా మనం మంచి డబ్బునైతే సంపాదించుకోవచ్చు. అందుకే ప్రతిరోజు అందరు ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి, అందరినీ ఆరోగ్యంగా ఉంచండి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటే మిమ్మల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనుకొని వీడియోస్ అయితే చేస్తున్నాను.